సంవత్సరం మకర సంక్రాంతి ఘడియ యోగ బలం ఎలా ఉందో చూద్దాం. శుభాశుభ యోగ బలాలు. ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరమైన గవ్వలు పడ్డాయి. వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి వీరి జాతక బలానికి. 3 పూలు 6 కాయలు అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు. అది జనరల్ స్టోర్ వ్యాపారం కావచ్చు, ధనధాన్యాల వ్యాపారం కావచ్చు, అలాగే ప్లాస్టిక్ వ్యాపారం కావచ్చు, ఎలక్ట్రానిక్ వ్యాపారం కావచ్చు, వస్త్ర వ్యాపారం కావచ్చు. ఇప్పుడు మానవులు వాడుకునే చాలా వరకు అందుబాటులో ఉండే వ్యాపారం ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఒక లిక్కర్ వ్యాపారం, ఆయిల్ వ్యాపారం, అలాగే గ్యాస్ వ్యాపారం, అలాగే మాత్రం డీజిల్ వ్యాపారం, ఇవి తప్ప అన్ని వ్యాపారాలు వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే బొగ్గుల వ్యాపారం, ఉప్పు వ్యాపారం, ఇవి తప్ప అన్ని వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి. సముద్రయానంలో చేసే వ్యాపారం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. చంద్ర మహర్దశ జాతకం ఇది, బుధ మహర్దశ గవ్వల పడ్డాయి. చాలా వరకు బహుళంతస్తుల వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వైద్య రంగానికి వ్యాపారం ఏందని అనుమానం ఉండవచ్చు. వైద్య రంగంలో కూడా ఒక 10 రకాల వైద్యం ఉంటుందండి. హోమియోపతి ఉంటుంది, అల్లోపతి ఉంటుంది, ఆయుర్వేదం ఉంటుంది, ఇంకా చాలా రకాలు ఉంటుంది. కానీ ఆ వ్యాపారం విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మెడిసిన్ సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది, మెడికల్కు సంబంధించింది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి వీరి జాతక బలాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనాదాయ విషయంలో తిరుగు ఉండదు. వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సినీ కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పంచభూతాలు వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. వీరికి ఖచ్చితంగా మాత్రం పంచభూతాలు మొదటి స్థానం భూమిదే అండి. భూమి వ్యాపారం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. అమ్మటం కావచ్చు, కొనటం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం స్థలం కావచ్చు, భూమి కావచ్చు, ప్లాట్లు కావచ్చు, బహుళ అంతస్తులు కావచ్చు, మామూలు ఇళ్ళు కావచ్చు, ఇలాంటి కన్సల్టెంట్ వ్యాపారం చేసేవారు, అలాగే ఎగ్జిక్యూటివ్ వ్యాపారం చేసేవారు, ప్రచారం చేసేవారు, అలాంటి వారికి మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అది వ్యవసాయదారుల్లో మాత్రం అమ్మడం, కొనటం, ఎగుబడి వ్యాపారం చేసేవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ఇంకా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా గణిత రంగంలో తిరుగు ఉండదు వీరి జాతక బలానికి.